ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మదనపల్లి ప్రభుత్వ సర్వజన బోధన ఆసుపత్రికి సంబంధించి గత వైసీపీ ప్రభుత్వం నిర్మించిన భవనాలు నాణ్యతగా లేవని ఆరోపించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా మదనపల్లి సర్వజన బోధన ఆసుపత్రి భవనాలను పరిశీలించిన ఎమ్మెల్యే కూటమి ప్రభుత్వం వెంటనే మదనపల్లెను జిల్లాగా ప్రకటిస్తూ ఉద్యమకారులపై పెట్టిన తప్పుడు కేసుల్ని వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేసిన మదనపల్లె సాధన సమితి నాయకులు మదనపల్లి ప్రభుత్వ సర్వజన బోధన ఆసుపత్రికి సంబంధించి గత వైసీపీ ప్రభుత్వం నిర్మించిన భవనాలు నాణ్యతగా లేవని ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆరోపించారు. నేడు మదనపల్లి రూరల్ మండలం ఆరోగ్యవరం సమీపంలోని మదనపల్లి ప్రభుత్వ సర్వజన బోధన ఆసుపత్రి భవనాల్ని ఎమ్మెల్యే పరిశీలించారు. ఈయన వెంట టౌన్ బ్యాంకు చైర్మన్ ఆదర్ల విద్యాసాగర్, టీడీపీ నాయకులు మేడం సిద్దప్ప తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం వారు ప్రజల్ని మోసం చేయడానికి, తప్పుదోవ పట్టించడానికి ఆడిన అనేక నాటకాల్లో మెడికల్ కాలేజీలు కూడా ఒక నాటకమన్నారు. మదనపల్లి మెడికల్ కళాశాల అంశానికి వస్తే ఎటువంటి నాణ్యత ప్రమాణాలు పాటించకుండా భవనాలు నిర్మించారని పేర్కొన్నారు. అదేవిధంగా రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టివేశారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో అసంపూర్తిగా ఉన్న మెడికల్ కాలేజీలను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవడానికి కృషి చేస్తుంటే వైసీపీ నాయకులు ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా అసత్యాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, వారు చాలా తెలివైన వారని వైసీపీ చేసే ఆరోపణ పట్టించుకోరని తెలిపారు. ఇక్కడ ఈ గోడ లెవెల్కి ఇక్కడికి 1 ఇంచు గ్యాప్ ఉంది. ఇక్కడ లోపల తన్నేసింది గోడ. ఏమే పనితనం కానీ క్వాలిటీస్ కానీ ఇప్పుడు చూడండి, ఇది ఈ గోడ ఇట్లా చూస్తే 4 ఇట్లా బెండ్స్ ఉన్నాయి. నాగపాము ఎట్లా పోతుంది అట్లా ఉన్నాయి. ఇది జగనన్న కన్స్ట్రక్షన్. ఇది ఎక్కడన్నా లెవెల్ ఉన్నాయి చూడండి, అన్ని బీమ్స్. ఇక్కడ ఒక బీమ్ ఉంది. ఏ మాత్రం ఒక 10% కూడా క్లారిటీ లేదు. బయట తన్నేసింది అట్లే. ఆ గోడ ఇప్పక వాలిపోయింది. మూల మట్టం పెడితే అది ఒక 3 ఇంచులు బయట వచ్చేసింది. ఇది మెడికల్ కాలేజు. ఇది 100 ఏళ్ళ బిల్డింగ్. ఇది ఎంత కంకర సప్లై చేసినాడు. ఆయన ఇచ్చింది ఇసుక, పనికిరాని ఇసుక ఉంటే కూడా అది సక్సెస్. అదే మంచి ఇసుక. పనికిరాని పొడి ఉండేవాడు, పొడి కూడా కంకరగా వేసినారు. ఏ మాత్రం చూడండి, ఇక్కడ చూడండి, ఇటుక ఏడున్నది లోపలికి ఉంది. ఈడు చూడండి, ఇటుక బయట పడిపోయింది. ఈ ఇటుకకు ఈ భీముకి ఏమైనా సంబంధం ఉందా? మ్యానుఫ్యాక్చర్ చేసినారు. ఈ ఇటుకు కావాల్సిన ఇసుక కూడా వేయలే. అంత రా ఇసుక వేసి, పనికిరాని ఇసుక వేసి ఇటుక చేసినారు. ఈడ చూస్తే రాళ్ళు బయట పడిపోయినాయి. ఈడ చూస్తే ఎక్కడికక్కడ వంకర తిరిగిపోయినాయి ఇటుకలు. ఇంకా గట్టిగా నీళ్లు పడితే అంతే. ఇంకా చూడండి, ఈడ చూడండి, బాబా ఈడ బయట, ఆడ లోపల, మళ్ళీ ఈ పక్క బయట, ఆ పక్క మళ్ళీ లోపల ఎట్లున్నా చూడండి. పార్టీ 5 ఏళ్ళ ప్రజలకు ఇచ్చిన మెడికల్ కాలేజు వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దీనికి ప్లాస్టింగ్ చేయాలంటే ఒక 10 మూటలకు 10 మూటలు ఎక్స్ట్రా సిమెంట్. ఇది నాసి రకం పని. అయ్యో, కాంక్రీట్ కాలుతో వచ్చేస్తుంది. స్టీల్ కూడా స్టీల్ బయట. మళ్ళీ ఇక్కడికి ఒక బాక్స్ వేసినాడు, అక్కడ ఒక బాక్స్ మార్చాడు. ఆ బాక్స్ చూడండి ఏడ బయట పడిపోయింది. ఈడ ఎట్లా బయట పడిపోయింది చూడండి. ఆ పిల్లర్ బాక్సే బయట పడిపోయింది. ఆ పక్క మళ్ళీ స్ట్రెంత్ ఉండదు. ఇక్కడేమి ఇది చూడండి, ఇది ఎక్కడైనా కానీ ఈ పనితనము ఈ బిల్డింగ్ తట్టుకుంటుందా? అది ఏమే ఈ బిల్డింగ్ తట్టుకుంటుందా? ఇప్పుడు చూడు, అట్లా వద్దు. ఈడ గ్యాప్ ఎంత ఉంది చూడు, పైకి పోతే ఎంత ఉంది గ్యాప్ చూడండి. ఈడ చూడండి, ఇది ఈడ గ్యాప్ చూడండి ఎంత ఉంది.
ఈడ వచ్చి అర్ధ అడుగు ఉంది, పైన పోతే 1.5 అడుగు ఉంది. ఇట్లా అయిపోయింది. ఈడ ఇట్లా మెడికల్ కాలేజ్ కట్టిండేది. ఇది మొత్తం ఎంత ఖర్చు పెట్టినారు తెలుసా? ఇప్పటికి 63 కోట్లు తీసుకున్నారు ఈ బిల్డింగ్లకి, చెత్త బిల్డింగ్లకి. ప్రజా సొత్తు మొత్తం దుర్వినియోగం చేసి ఇక్కడ ఉన్న వైసీపీ అప్పుడున్న ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఇప్పుడున్న వాళ్ళ కాంట్రాక్టర్లు కానీ దళారులు పెట్టి మొత్తం నాశనం చేసినారు. మొత్తం లెటర్ రాసినాను దీనిపైన. ఈ స్టాండర్డ్స్ లేకుండా ఎట్లా బిల్లులు డ్రా చేసినారు వీళ్ళకు. ఈ డ్రా చేసిన అధికారులు ఎట్లా ఉన్నారు? ఆ ఏఎన్సీ కూడా మాట్లాడినా నేను. ఎందుకు ఇచ్చినావు నువ్వు దీనికి అంత డబ్బులు? ఎట్లా ఇస్తావు? దీనికి ఏం మాత్రం చూడండి, ఇటు చూడండి, ఇటు చూడండి, ఇటు చూడండి, ఇటు ఒబ్బొబ్బొబ్బొబ్బొబ్బ దాదాపు 4 ఇంచులు గ్యాప్ ఉంది. 4 ఇంచులు ఉంది. ఇక్కడ చూడండి, ఇది వచ్చింది. ఇది పిల్లలు చూడండి, ఎవరికన్నా మొగం కొట్టి దౌడ అది ఎట్లా నిలబడేది? ఇక్కడ చూడండి, 17 మెడికల్ కాలేజు ప్రజలకు ఇచ్చినానని చెప్పి గత ప్రభుత్వం, గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రగల్భాలు పలికారు. ఆంధ్ర రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజు ప్రజలకు ఇచ్చినానని చెప్పి గత ప్రభుత్వం, గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రగల్భాలు పలికారు. మాటలకు మాత్రం చాలా కొండలు దాటిపోయినాయి, కానీ పనితీరు మాత్రం చాలా అధ్వానంగా ఉంది. మదనపల్లి మెడికల్ కాలేజీలో 65 కోట్ల రూపాయలు డ్రా చేసినారు. ఇక్కడికి ఎవరికి కానీ, ప్రెస్కి కానీ, ఎవరన్నా వేరే ప్రతిపక్ష నాయకులు కానీ వస్తానంటే రానియకుండా గేట్లు అడ్డం పెట్టేసినారు. ఇక్కడ లోపల చూస్తే ఈ 65 కోట్ల రూపాయలు వైసీపీ నాయకులు కాంట్రాక్టర్లతో కుమ్మకై నాణ్యత లేని ఇసుక, నాణ్యత లేని మన్ను, నాణ్యత లేని కంకర, సిమెంట్ కూడా లోకల్ సిమెంటు, ఇటుకలు ఎట్లున్నాయంటే కింద వేస్తే పగిలిపోతున్నాయి. ఇటువంటి ఇటుకలు పెట్టి, ఇది మెడికల్ కాలేజ్ కాదు, మెర్సీ కాలేజ్. ఇది వచ్చినోడు బిల్డింగ్ దాని మీద పడి చచ్చిపోతాడు అంతే, లే ఆ గోడ వాని మీద పడిపోతుంది. ఈయనకి ఎవరు ఇక్కడ కాపాడేవాళ్ళు లేరు. ఏదైతే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు కాంట్రాక్టర్ దళారులకు ఇచ్చిన మెడికల్ కాలేజీలో, ఇది మెడికల్ కాలేజ్ పిల్లలు చదివే కాలేజీలు కాదు ఇవి. 65 కోట్ల రూపాయలు దీనిపైన డ్రా చేశారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారు. ఎవరికి ఎంతెంత చేరింది దీనిపైన ఇమ్మీడియట్గా ఒక ఎంక్వైరీ కండక్ట్ చేయాలా. మెడికల్ కాలేజ్ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ విభజన తర్వాత ఆర్థికంగా క్షోభంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకా ఒక్కొక్క మెడికల్ కాలేజ్ కంప్లీట్ చేయడానికి 500 కోట్లు కావాలా? దాని లేదు. దానికి ఒక పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజ్ తీసుకురావాలని చెప్పి ఒక ఆలోచనతో పెద్దలు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మీలాగా దళారులకు, మీ వైసీపీ నాయకులకు కుమ్మక్ చేసుకొని ఈట ప్రజా సొమ్ముకి దుర్వినియోగం చేయడానికి మీకు ఎవరికి అధికారం ఇవ్వలేదు. చాలా క్లియర్ కట్ మనిషి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. ఏదన్నా పని చేసే ముందు 10 రకాలుగా ఆలోచన చేస్తారు. అదేవిధంగా మా నాయకులు లోకేష్ బాబు గారు ఆలోచన కూడా ఎట్లా ఉంటుంది అంటే, ఎట్టి పరిస్థితిలో మెడికల్ కాలేజు ఆవసి 100 సంవత్సరాలు ఉండాలి. ఏమి ఆ కన్స్ట్రక్షన్ కానీ, ఆ నాణ్యత కానీ, ఆ వాల్యూస్ కానీ. ఈ నాణ్యత 10 సంవత్సరాలు కూడా ఉండదు. 5 సంవత్సరాలు ఎంటైర్ బిల్డింగ్ కొలాప్స్ అయిపోతుంది. ఇది
అటువంటి బిల్డింగ్ పైన మొత్తం రాష్ట్రం వైపు పూర్తి రాష్ట్రంలో లోకేష్ అన్న గారు ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పైన ఎంక్వైరీ కండక్ట్ చేయాలా. దీనిపైన ఈ సప్లై వీళ్ళ కాంట్రాక్టర్లు ఉన్నారు దొంగలు, వాళ్ళపైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలా. ఆర్ఆర్ యాక్ట్, రికవరీ యాక్ట్, వీళ్ళ భూములపైన వాళ్ళు ఉన్న ఆస్తులపైన రికవరీ చేసి ప్రభుత్వ సొమ్ముని ప్రభుత్వ ఖజానాలోకి వచ్చేటట్టుగా చూడాలా. ఈరోజు ఏదైతే పెద్దలు చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం ఉంది, ఈరోజు తల్లికి వందనం కానీ అదేవిధంగా సూపర్ 6 కార్యక్రమాలు కానీ ఆంధ్ర రాష్ట్రానికి కాదు భారతదేశమే కాకుండా ప్రపంచానికి అతుకున్నాయి. అందరూ దగ్గర తీసుకున్నారు, ఓన్ చేసుకున్నారు. మీరు మాట్లాడే నైతిక విలువలు కోల్పోయారు. అందుకోసం నేను దయచేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి మా రిక్వెస్ట్ ఏమంటే దీనిపైన ఎంక్వైరీ కండక్ట్ చేయాలా. ఈ చేసిన నాణ్యత లేని పనులపైన సీరియస్ క్రిమినల్ చర్యలు తీసుకోవాలా. దీంట్లో నేను ఈఎన్సీ గారు కూడా చెప్పాను, ఇట్లా బిల్డింగ్ ఎలా ఉంటుంది. 6 నెలల ముందే నేను ఇక్కడికి వచ్చాను. ఈ బిల్డింగ్ దీనిపైన ఎంత మాత్రం దీని క్వాలిటీ స్టాండర్డ్స్ ఉన్నాయి. ఈ స్టాండర్డ్ ఏంటి బిల్డింగు రేపు ఏ విధంగా ప్రజలు ఇక్కడ పిల్లలు ఎట్లా చదువుతారు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వాళ్ళ పిల్లలు తెచ్చి ఎట్లా చేరుస్తారు ఇక్కడ. ఈ బిల్డింగ్ ఎప్పుడో కొలాప్స్ అయిపోతుంది. ఆ విధంగా పిల్లర్లు స్టేట్ లేవు, క్వాలిటీ ఆఫ్ స్టాండర్డ్స్ లేవు, ఎక్కడ కూడా కన్స్ట్రక్షన్ స్టాండర్డ్స్ కూడా మెయింటైన్ చేయలేదు. మినిమం స్టాండర్డ్స్ కూడా లేకుండా కట్టిన ఈ బిల్డింగ్కి తక్షణం ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారు చొరవ తీసుకొని ఎవరైతే వైసీపీ నాయకులు తిన్నారో వాళ్ళ దగ్గర కక్కించాలని చెప్పి సవినయంగా కోరుతున్నాను. మదనపల్లి గౌరవ శాసనసభ్యులు షాజహాన్ బాషా గారి ఆధ్వర్యంలో వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాలలో మదనపల్లికి ఒక మెడికల్ కాలేజీ ఇస్తామని చెప్పిన మాట మా ఎమ్మెల్యే గారు ఈరోజు ఇంతకు మునుపు 6 నెలల ముందు కూడా విజిట్ చేశారు. మెడికల్ కాలేజీ స్ట్రక్చర్లు 2-3 ఏర్పాటు చేసి రేపో మాపో కూలిపోయేట్లుగా ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వం ఇంతకు ముందు వాళ్ళ నాయకులకు, ఎంపీకి, ఎమ్మెల్యేలకు, మంత్రులకు, ముఖ్యమంత్రిగా వ్యవహరించిన జగన్మోహన్ రెడ్డి గారు, మా శాసనసభ్యులు షాజహాన్ బాషా గారు ఏందయ్యా మదనపల్లి ప్రజలకు మెడికల్గా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అని చెప్పి కూలిపోయేట్లుగా మీరు కట్టించినారు. అది రేపో మాపో కూలిపోతున్నాయి. దీన్ని ఏం చేయాలా? వీళ్ళ మీద అందరి మీద కూడా ఎంక్వైరీ చేయమని, దీనికి శాండ్ కానీ రాళ్ళు కానీ సిమెంట్ కానీ ఎవరైతే దీన్ని ఇక్కడికి సప్లై చేశారో నాణ్యత లేదు. కాబట్టి మీరు గమనించాలా. ఈ మన ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఈ వైసీపీ వాళ్ళు కొంతమంది నాయకులు ప్రైవేటీకరణ అని చెప్పుకుంటున్నారు. ఇది ప్రైవేటీకరణ కాదు, ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ప్రైవేట్ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి దీన్ని 15 సంవత్సరాల తర్వాత మన ప్రభుత్వాలు గవర్నమెంట్ ఎవరుంటే వాళ్ళకే అప్పచెపుతారు. ఈ హాస్పిటల్స్ 500 కోట్లు, మీరు 40-50 కోట్లు, దీన్ని 60 కోట్లు ఖర్చు పెట్టి 45 కోట్లు మీరు దోచుకున్నారు వైసీపీ ప్రభుత్వం. ఈరోజు ఆర్థికంగా కుంటుబడింటే ఈ రాష్ట్రం మీద మళ్ళా 500 కోట్లు స్థానిక ఎమ్మెల్యే రిక్విజేషన్ మీద మదనపల్లి మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలంటే మా శాసనసభ్యులు మళ్ళా చంద్రబాబు గారికి, లోకేష్ బాబు గారికి రిక్వెస్ట్ చేసి మళ్ళా నిర్మాణం ఇది జరుగుతుంది. కాబట్టి మదనపల్లి ప్రజలకు మెడికల్ కాలేజీ వస్తుంది. ముందు వైసీపీ ప్రభుత్వం దోచుకున్నారు. ఈ ప్రభుత్వం మెడికల్ కాలేజీ ఈ మదనపల్లి ప్రజలకు మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇక్కడ కాలేజీ కూడా నిర్మాణము మొదలైతుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. కూటమి ప్రభుత్వం మదనపల్లిని వెంటనే జిల్లాగా ప్రకటించాలని మదనపల్లి జిల్లా సాధన సమితి నాయకులు డిమాండ్ చేశారు. నేడు మదనపల్లి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ నందు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాసు చౌదరి, మదనపల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్ జంగాల శివరాం, నాయకులు ధారం అనిత, కాంగ్రెస్ పార్టీ నాయకులు రెడ్డి సాహెబ్, టీడీపీ నాయకులు సురేంద్ర యాదవ్, సిపిఐ నాయకులు కృష్ణప్ప, మురళి, సిపిఎం నాయకులు ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బహుజన సేన వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీచందు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మదనపల్లెను జిల్లాగా ప్రకటించాలని, అదేవిధంగా జిల్లా సాధనలో భాగంగా ఉద్యమకారులపై గత వైసీపీ ప్రభుత్వం పెట్టిన కేసుల్ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కూటమి నాయకులు మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో జేఏసీ నాయకులు అమరావతికి వెళ్లి ముఖ్యమంత్రిని కలిసి ఆర్జీ ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. తాము జేఏసీలో భాగస్వాములుగా ఉంటూ మదనపల్లి జిల్లా సాధించే వరకు విశ్రమించమని స్పష్టం చేశారు. ప్రభుత్వము ఈ కొత్త జిల్లాల ఏర్పాటు మీద ఒక మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న వచ్చిన మన హెల్త్ మినిస్టర్ సత్యపాల్ గారు కావచ్చు, మన జిల్లా ఇన్ఛార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారు కావచ్చు, రెవెన్యూ మినిస్టర్ అనగానే సత్యప్రసాద్ గారు కావచ్చు, కలిస్తే ఆ ఉపసంఘంలో ఉన్న ఒక మంత్రిని నేను కొన్ని రోజుల క్రితం విజయవాడలో కలవడం జరిగింది. ఏమమ్మా మదనపల్లి జిల్లా కావాలని చాలా ఉద్యమాలు చేస్తున్నారు, ఏం చల్లగెట్టినారే, ఏమి అందరూ వచ్చి కలుస్తున్నారు, ఇది ఇంకా 4 జిల్లాల ఏర్పాటులో వాళ్ళకి ఏమేమి కావాలని చెప్పనేసి అక్కడ ఉన్న ఉద్యమ నాయకులు వచ్చి వాళ్ళకి కలిసి రిప్రజెంటేషన్ ఇస్తున్నారు. మరి మీరు రాలేదని అంటే కరెక్టే కదా. జిల్లా మదనపల్లి జిల్లా 100% కాదు, 100% ఏర్పాటు అవుతా ఉంది, కాబోతా ఉంది. దాని మీదనే దాంట్లో చర్యలో భాగంగానే చిత్తూరు జిల్లాలో ఉన్న పుంగనూరు నియోజకవర్గాన్ని తీసుకొని వచ్చి మన అన్నమయ్య జిల్లాకి వేసి క్యాబినెట్ లో తీర్మానం కూడా అయింది. ఇంకా గవర్నర్ గారి దగ్గర గెజెట్ రావాలా, గెజెట్ వస్తే ఆ చర్య కంప్లీట్ అయినట్టు. ప్రభుత్వం ఆలోచన కూడా ఎట్లుందంటే ప్రస్తుతం మదనపల్లి, పుంగనూరు, తంబళ్లపల్లి, పీలేరు ఈ 4 నియోజకవర్గాలతో మదనపల్లి జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తూ రేపు డీలిమిటేషన్ అయినప్పుడు ఈ 4 జిల్లాలు కలిపి 5 జిల్లాలు, 4 నియోజకవర్గాలు కలిసి 5 నియోజకవర్గాలు కాబోతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా నేను ఇంకోటి మాట కూడా మీకు నేను చెప్తున్నాను. నిన్ననే మొన్న కలెక్టరేట్ ఆఫీసులో ఒక ప్లానింగ్ ఆఫీసర్ని కలిశాను. ఎందుకు పేరు బయట పెట్టడం బాగుండదు. నేను ఉత్సాహం కొద్దీ అడిగాను, నా వ్యక్తిగత పని మీద నేను పోయినప్పుడు మా మదనపల్లి జిల్లా ప్రాసెస్ అంటే జరుగుతూ ఉంది సార్, డే నైట్ జరుగుతూ ఉంది. సీఎం గారి దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్స్ అయితే అక్టోబర్, నవంబర్ లోపల ప్రాసెస్ కంప్లీట్ చేసేసి, ఏది ప్లానింగ్ డిపార్ట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ చేసి గవర్నమెంట్ రిపోర్ట్ సబ్మిట్ చేసేస్తే అట్ ఎనీ కాస్ట్ జనవరి నుంచి మదనపల్లి నుంచి పాలన స్టార్ట్ కావాలనేది గవర్నమెంట్ నుంచి అయితే మాకు ఇన్స్ట్రక్షన్స్. అంటే ఇవన్నీ కూడా అనఫిషియల్, ఇది అనధికారిక ఇది సమాచారం. ఆ ప్రాసెస్ అయితే జరుగుతూ ఉంది. కాకపోతే నేనే చంద్రు గారికి, మన గౌతమ్కి, నరేంద్ర, నేను ఎందుకంటున్నానంటే ఎవరు ఎన్ని అనుకున్నా రాజకీయ పార్టీలు అనేటప్పటికీ అభిప్రాయ భేదాలు వస్తాయి. అదే ప్రజా సంఘాలు అనుకోండి, వాళ్ళ మాట అందరూ వింటాం. కాబట్టి నువ్వు లీడ్ తీసుకో తమ్ముడు, నువ్వు లీడ్ తీసుకొని కార్యక్రమం ఏర్పాటు చేయని చెప్పి చెప్పడం జరిగింది. ఆ మాట గౌరవించి ఆయన కార్యక్రమం ఏర్పాటు చేసిన దానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనం చేయాల్సింది ఒకటే, ఎప్పుడో ఒక డేట్ ఫిక్స్ చేసుకొని మనం ఎంతమంది పోతున్నామో ఇది పోవాలని చెప్పనేసి ఒక కమిటీ వేసుకొని మనకేం కావాలా, ఇప్పుడు జిల్లా ఏర్పాటు చేస్తున్నారు, దాంట్లో ఇంకా మన కోరికలు ఏమైనా ఉన్నాయా, మన డిమాండ్లు ఏమైనా ఉన్నాయా, మనం చర్చించుకొని దాని మీద ఒక తీర్మానం చేసుకొని మీరు ముందే చెప్తే నేను అక్కడ పోయేటప్పుడు మన ముఖ్యమంత్రి గారిని కలుద్దాము, మా అధినాయకుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కలుద్దాము, మంత్రివర్గం ఉపసంఘంలో ఉన్న మంత్రులందరికీ కూడా కలిసి ఒక మనం డిమాండ్ ఇస్తే, ఇప్పుడు అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు, అట్లా వాళ్ళు ఇచ్చేస్తున్నారు కదా అని చెప్పనేసి ఇన్నాళ్ళు ఉద్యమం చేసి ఇన్నాళ్ళు కేసులు పెట్టించుకొని అసలు ఎన్ని బాధలు పడ్డామో నిజంగా. ఆ ఉద్యమం అప్పుడు ఆర్థిక వనరులు లేకపోతే ఆర్థిక వనరులు కూడా వాళ్ళని పట్టుకుని వీళ్ళు పట్టుకుని ఏదో చేసి కింద పడి కేసులకు ఈ రోజు తిరుగుతా ఉన్నాం. కాబట్టి కళ సాకారం అయ్యే సమయంలో మనం నిశ్శబ్దంగా ఉండటం కరెక్ట్ కాదు. మనం చెప్పినంటే ఈ ఉద్యమాన్ని కొనసాగించాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. అంతేకాదు ఇవాళ మనం కూర్చున్న ఆత్మీయ సదస్సు కూర్చున్నాం. అట్టకాకుండా ప్రతి ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఈ 4 మండలాల్లో ఉన్నటువంటి అందరినీ పిలిపించేసి ప్రజాప్రతినిధులు వీళ్ళ ద్వారా మనం వాయిస్ ఇవ్వాలి. ఈ కమిటీ ఉంటుంది, ఒక వాయిస్ ఇచ్చేసి ఈ వాయిస్ 18వ తేదీ అక్కడ మేడం చెప్పినట్లు అసెంబ్లీలో చర్చకి రావాలా.
మా ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీపీలు, అట్లాగే అగ్రికల్చర్ మార్కెటింగ్ యార్డ్ మొత్తం అందరం కూడా కలిసి మేము చేస్తున్నాం. మాకు ఇవ్వకపోతే పరిణామం వేరుగా ఉంటుందని మన వాయిస్ తో పాటు వాళ్ళు ప్రజాప్రతినిధి వాయిస్ ఇస్తే దీనికి ఒక రూపం వస్తుంది. కాబట్టి దాన్ని కూడా మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. 18th లోగానే చేసి అవసరమైతే చలో కలెక్టరేట్, చలో సబ్ కలెక్టరేట్ ఒక కార్యక్రమం తీసుకుని మనం ఎందుకు మీరు ఎవరో చెప్పాలి. ఇంకోటి ఏమంటే ఒక మెమరాండం తయారు చేద్దాం. ఒక టీమ్ ఆఫ్ ద పీపుల్ మనం వెళ్లి వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకుంటారు సార్ పెద్దలు, అక్కడ వెళ్లేసి మనం ఏవైతే ఉన్నా చెప్పాలనుకున్నామో వాటిని ఖచ్చితంగా చెప్పి వాళ్ళని కన్విన్స్ చేద్దాం. ఎందుకంటే వాళ్ళు ఒక మోడ్లో ఉన్నారు. గతంలో మనం పెద్దన్నట్లు రాజకీయ నాయకుల మాటలు నీటి మూటలు అయిపోయాయి. ఇవాళ 6 నెలల్లోగా చంద్రబాబు నాయుడుకి మదనపల్లి చెప్పాడు, తర్వాతగా చెప్పాడు, మినీ మహానాడు చెప్పాడు. 6 నెలలు అయిపోయి, 6 నెలలు 6 నెలలు అయిపోయి. తర్వాత ఇప్పుడు కూడా ఎంతకాలం జరుగుతుందో తినడం లేదు. దీనిపైన ఒత్తిడి తేకపోతే వాళ్ళు పట్టించుకోరు. కాబట్టి ప్రజా ఉద్యమకారులు మనమందరం అనేక ఉద్యమాల్లో భాగంగా అనేక కేసుల్లో జైలుకి వెళ్ళి వచ్చాము. బయట ఇవాళకి అనేక కేసులు తిరుగుతున్న వాళ్ళే మనం ఎప్పుడున్నాం. కాబట్టి మొక్కవోని దీక్షతో మన పిడికిలు బిగించి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకోవాలా. ప్రభుత్వం యొక్క మెడలు వంచాలా. ఇవాళ వచ్చే ఆ కమిటీకి కూడా మా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మా ప్రత్యేకత మదనపల్లి ప్రత్యేకత ఉంది, ఫలానా ఉంది, రైతాంగం మెజారిటీ ఉన్నారు, టమాటో మా మార్కెట్ పెద్ద ఆవశ్యకత ఉంది, అట్లాగే రాయలసీమలో పెద్ద ప్రాముఖ్యత ఉంది, ఇక్కడ ప్రధానమంత్రులు ఇక్కడే చదివారు, ముఖ్యమంత్రులు ఇక్కడ చదివిన చరిత్ర ఉంది, రాష్ట్రపతి చదివిన చరిత్ర ఉంది, అనేక రాజకీయ నాయకులు ఇక్కడ ఉంది. విప్లవ ఉద్యమం కూడా ఈ గడ్డలో పుట్టిన ఉద్యమం కూడా చాలా చరిత్రాత్మకం. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని మీరు అనివార్యంగా మదనపల్లిని జిల్లా చేయాలా. పేరంటారా, ఏ పేరు పెట్టినా మనకి అవసరం లేదు. మన మదనపల్లి జిల్లా అయితే చాలు మనకు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని మధ్యలో జడ్పీటీసీలు ప్రజాప్రతినిధులు ఒక సమావేశం ఏర్పాటు చేద్దాం మదనపల్లిలోనే ఈ 4 మండలాలకు సంబంధించి. తర్వాత మళ్ళా చలో కలెక్టరేట్ అని ఒక కార్యక్రమం చేద్దాం. 18th ఫస్ట్ అంటే ముందేదో మదనపల్లి చర్చ చూడండి అని మనం గతంలో ఎమ్మెల్యే ఇంటిని కూడా ముట్టడి చేయడానికి ప్రయత్నం చేశాం. తర్వాత అందరిని అరెస్ట్ చేశారు. అట్లాగే ఈ ప్రస్తుత ఎమ్మెల్యే గారు మేమంతా కూడా మాదనకొండ చుట్టూరు పరిగెత్తాం. పోలీసులు అనుకున్నారు, అనేకమైన ఇబ్బందులు పడ్డాం, అనేక అవసరాలు పడ్డాం, హౌస్ అరెస్ట్ చేశారు. మన ఉద్యమ స్ఫూర్తి ఊరికే పోదు, మన త్యాగాలు ఊరికే పోవు. దాన్ని ఫలించాలంటే మరి తిరిగి మనం పునరాలోచించాలా, మళ్లీ వేదికపైకి రావాల్సిందిగా కోరుతూ మరి ఈ అవకాశం ఉద్యమకారులందరికీ కూడా జై భీమ్. ఒక పెద్ద ఎత్తున పెద్ద రీతిలో కార్యక్రమాలు చేశాం. యావత్ సమాజం మొత్తం కూడా మదనపల్లిలో జరిగినటువంటి పోరాటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా కోసం ఎక్కడా జరగలేదనే విషయం ఇది నగ్న సత్యం. మదనపల్లిలో జరిగినంత ఉధృతంగా మదనపల్లి జిల్లా ఆకాంక్షను మనం తెలియజేయడంలో అన్ని వర్గాల ప్రజలు మనకు సహకరించారు. మదనపల్లి జిల్లా ఆకాంక్షను తెలియజేశారు. ఆ రకంగానే మన యొక్క జిల్లా డిమాండ్ చాలా పెద్ద ఎత్తున ఎక్స్పోజ్ అయింది. ఆ ఎక్స్పోజ్ అయిన దృష్ట్యా రాబోయే ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి గౌరవ చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గాని ఈ కూటమి ప్రభుత్వం గాని ఎన్నికల్లో హామీ ఇచ్చేంత స్థాయికి మనము ఆ యొక్క ప్రజల యొక్క డిమాండ్ ను తీసుకెళ్లాము. ఆ డిమాండ్ తీసుకెళ్లి జిల్లా చేసుకోవడంలో, హామీ తీసుకోవడంలో మనం సక్సెస్ అయ్యామనే విషయాన్ని ఈ హామీ తీసుకోవడం వరకు ఉన్నటువంటి సక్సెస్ ఇది ప్రజలందరిది. ఆ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క మిత్రులది, అక్కడ కష్టపడినటువంటి అందరిది కూడా. అదే రకంగా మదనపల్లి జిల్లా సాధన కోసం పుంగునూరు నియోజకవర్గం నుంచి కూడా పిలవడం జరిగింది. వాళ్ళు ఆంధ్రవే ఉన్నారు. కీలేరుతో కూడా రమ్మని చెప్పాం. వాళ్ళు కూడా ఆ రోజు కష్టపడిన వాళ్ళు ఉన్నారు. తంబాలపల్లి నియోజకవర్గం నుంచి ఆల్రెడీ వచ్చారు. అన్న ఇంకా పర్వీన్ దాసక్క కోర్టులో ఉంది. ఉద్యమ కార్యాచరణలో ఎవరైతే భాగస్వాములు ఉన్నారో వాళ్ళందరితో సమావేశం ఏర్పాటు చేయడం మంచి సంతోషంగా ఆనందించదగ్గ విషయం. చందు గారు తీసుకున్న నిర్ణయం ప్రభుత్వాలు ఎటువైపు ఉన్నా కానీ ఈరోజు మనం అనేక ఉద్యమాలు చేసి ఒక స్థాయికి తీసుకొచ్చాం. గత ప్రభుత్వం కమిటీ వేసినటువంటి మంత్రివర్గ కమిటీ ఇప్పటిదాకా మదనపల్లికి రాలా. కాబట్టి కమిటీ వచ్చి మన అభిప్రాయాలు తీసుకొని ఈరోజు పుంగునూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి మండలాలు ఏదైతే 8 మండలాలు ఉన్నాయో వాటిని కూడా ఒక మండలం ఏదో 3 అభ్యంతరాలు వచ్చాయని చెప్పారు. కాబట్టి అభ్యంతరాలను ఏం చేస్తారో ఏమో కానీ ఖచ్చితంగా మదనపల్లి జిల్లాను ప్రకటన చేయడానికి మన ఉద్యమ కార్యాచరణ ఖచ్చితంగా ప్రభుత్వం చెవులో జోరీగిలాగా మనం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వాలు
ఏ విధంగా ఆలోచించినా మన ఆకాంక్ష మదనపల్లి పట్టణ ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరడానికి మనం ఆర్నిసులు కష్టపడి గత వైసీపీ ప్రభుత్వంలో అనేక నిర్బంధాలు అనేక ఇబ్బందులు పడ్డాం. కాబట్టి ఇప్పుడైనా మన కూటమి ప్రభుత్వం మనకు ఉన్నటువంటి ఇటు జనసేన కానీ బీజేపీ కానీ తెలుగుదేశం కానీ ఆయా మీ పార్టీలలో మీ సమావేశాల్లో ఎక్కడికి అవసరం ఉన్నా ఈ జిల్లా సాధన సమితి నాయకత్వాన్ని తీసుకెళ్ళి అర్జీల ద్వారా విన్నపాల ద్వారా దశల వారీ ఆందోళన కార్యక్రమాన్ని తీసుకెళ్లడానికి మనం సభలో సమావేశాలు చేసి మన వినతులను ప్రభుత్వానికి తెలియజేయడానికి ఖచ్చితంగా మనం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం నందు సబ్ కలెక్టర్ జల్లా కళ్యాణి అధ్యక్షతన జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో పలువురు తమ సమస్యల్ని సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇందులో అత్యధికంగా రెవెన్యూ సంబంధిత సమస్యలు ఉన్నాయి. ఫిర్యాదుదారులు ఇచ్చిన అర్జీలు సత్వరమే పరిశీలించి పరిష్కరించాలని సంబంధిత అధికారులను సబ్ కలెక్టర్ ఆదేశించారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఇండియాస్ లార్జెస్ట్ సిల్వర్ జ్యువెలరీ బ్రాండ్ అయిన ఇమాడి సిల్వర్ జ్యువెలరీ న్యూ స్టోర్ మన మదనపల్లెలో ఓపెన్ అయిపోయింది. ఆకర్షణీయమైన డిజైన్స్, అద్భుతమైన కలెక్షన్స్ తో మీ అందరినీ అబ్బురపరచడానికి సిద్ధంగా ఉంది. మరింకెందుకు ఆలస్యం, ఈ రోజే మన ఇమాడి సిల్వర్ జ్యువెలర్స్ కి వచ్చి షాపింగ్ చేసేయండి. మన స్టోర్ అడ్రస్ నియర్ పోస్ట్ ఆఫీస్ సర్కిల్, ఆపోజిట్ గవర్నమెంట్ హాస్పిటల్, మదనపల్లి. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు వచ్చిన సమస్యల్ని సత్వరమే పరిష్కరించాలంటూ కలెక్టర్ ఆదేశించారని మున్సిపల్ కమిషనర్ ప్రమీల తెలిపారు. నేడు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికపై కలెక్టర్ నిర్వహించిన సమీక్షలో మదనపల్లి మున్సిపల్ కార్యాలయం నుండి కమిషనర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అదేవిధంగా ఈ కార్యక్రమంపై కలెక్టర్ నిర్వహించిన సమీక్షలో ప్రజల నుండి వచ్చిన అర్జీలు సత్వరమే పరిష్కరించి నివేదిక ఇవ్వాలని ఆదేశించడం జరిగిందన్నారు. రామసముద్రం మండల ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించడానికి హెవీ లోడింగ్ ట్రాన్స్ఫార్మర్ను ప్రారంభించడం జరిగిందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. నేడు మదనపల్లి నియోజకవర్గం మండల కేంద్రంలోని సబ్స్టేషన్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన హెవీ లోడింగ్ పవర్ ట్రాన్స్ఫార్మర్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం సబ్స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. రామసముద్రం మండల ప్రజలకు మెరుగైన విద్యుత్ అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎస్పీ డీసీఎల్, మదనపల్లి డిఈ గంగాధరం, ట్రాన్స్కో అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. కన్స్ట్రక్షన్ డి గారు మాట్లాడారు. పెట్టేసి ఆడ తీసేస్తే కవర్, ఆడ తీసే కవర్.
నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, షాన్బాజ్ గారి నాయకత్వం. జై బాబు, జై బాబు. అందరూ వచ్చారు ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, షాన్బాజ్ గారి నాయకత్వం. రాజేసిన ఒక్కరు వెనక్కి. రామసముద్రం మండలానికి 2 సబ్స్టేషన్లు అడిగాం. ఇంతకు ముందు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇచ్చిన సబ్స్టేషన్లు తప్ప పక్కనే ఎనర్జీ మినిస్టర్ ఉన్నాడు. రామసముద్రం మండలానికి 2 సబ్స్టేషన్లు కూడా తెచ్చుకోలేకపోయినారు ఎంపీ గారు. ఇదంతా చెప్పుకుంటే మాట్లాడే ముందు వాస్తవాలు తెలుసుకోవాలి. ఆ రోజు నేను ఇచ్చిన సబ్స్టేషన్లే మదనపల్లి కాన్స్టిట్యున్సీకి 2009 నుంచి 14 వరకు ఒక్క సబ్స్టేషన్ ఎక్కడన్నా మీరు ఇచ్చారని అడుగుతున్నా సూటిగా. ఇదే కాకుండా అభివృద్ధి సకాలంలో ఉండాల, సంక్షేమం సకాలంలో ఉండాల. ఈరోజు ఏ కోణంలోన్నా తీసుకుంటే ప్రజా సమస్యలు కానీ, అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ, CMRFలో ఇప్పటి వరకు దాదాపు 5 కోట్ల పైచిలకు చెక్కులు ఇచ్చాం. నిన్న మళ్ళా 45 చెక్కులు వచ్చాయి. నిన్న ఒక్క రోజులో 25 చెక్కులు పంపిణీ చేశాను. ఏమి ఈ విధంగా అది చెక్కులు ఎక్కడో వాళ్ళకు పిలిచి రాయా నీ చెక్కు వచ్చి తీసుకోపోని అట్లా చెప్పలేదు. నేను స్వయాన నేనే ప్రతి ఎవరైతే అర్హులు ఉన్నారో ఆ లబ్ధిదారులు ఎవరైతే ఆరోగ్యరీత్యా ఖర్చు పెట్టిన డబ్బులకు నేనే వాళ్ళకి ఇంటికి పోయి వాళ్ళ ఇంటికి చెక్కు ఇచ్చి, నీవు ఆ రోజు బిల్లులు తెచ్చి నా ఇంటికి చేర్చినావు, నేను చెక్కు నీ ఇంటికి ఇస్తున్నానన్నా అని చెప్పి చెక్కు నేను ఇస్తూ అక్కడ ప్రజలు వాళ్ళ సమస్యలు అడిగి ఏమన్నా ఇంకా ఏమైనా ఉన్నాయా, ఏమైనా గ్రామ సమస్యలు ఉన్నాయా, వార్డు సమస్యలు ఉన్నాయా, ఏరియా సమస్యలు ఉన్నాయని కనుక్కొని వాళ్ళతో మాట్లాడి వస్తున్నాం. ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, బాధ్యత కలిగిన ప్రభుత్వం, నిత్యం నిరంతరం ప్రజల్లో ఉండే ప్రభుత్వం. సమస్యలకు మేము ఎప్పుడు బేజారు కాము, సమస్యలకు ఆహ్వానిస్తాం, సకాలంలో పరిష్కారం పెడతాం. ఈరోజు మెడికల్ కాలేజ్కి వెళ్ళాను. మెడికల్ కాలేజ్ ఇప్పుడే విజిట్ చేసి దానికోసమే 2.5 గంటలు లేట్ వచ్చాను. మెడికల్ కాలేజ్కి విజిట్ పోతే 65 కోట్లు డ్రా చేసి మెడికల్ కాలేజ్ కట్టినారు. ఆడ చూస్తే 20 కోట్ల పనులు కూడా జరగలే. ఇంకా 45 కోట్లు ఎవరు ఖాతాలో వేయాలా? ఎవరు దీనికి బాధ్యులు? సిగ్గుతో తల వంచుకోవాలా. వ్యవస్థలో డబ్బే సర్వస్వం కాదు, రాజకీయంలో వచ్చినాక డబ్బే సంపాదన సర్వస్వం కాదు. ప్రజలకు అవసరాలు కూడా మనం బాధ్యతగా చేయాలి. మెడికల్ కాలేజ్ 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు ఉండే మెడికల్ కాలేజ్, లేదా ఈ భూప్రపంచం ఉన్నంత ఉండే మెడికల్ కాలేజ్, దానికి ఒక నాణ్యతగా కట్టాల. ఇసుక మన్ను లేకుండా మొత్తం మన్నుతో కట్టేశారు. ఇసుకనే లేదు అక్కడ. ఇటుకలు పనికిరాని ఇటుకలు. ఏమి స్టీల్ స్టాండర్డ్స్ లేవు, మీకు పిల్లర్ స్టాండర్డ్స్ లేవు. పని ఎట్లా ఉండదు, ఇట్లా వంకర్ టింకర్ ఉంది. వాళ్ళ సొంత ఇంటికి కట్టుకుంటారు, అట్లా కట్టుకోరు. ఎందుకంటే ప్రభుత్వ డబ్బు దుర్వినియోగం చేసే ఒక ఆలోచనతో ఉంటారు. ఈరోజు మీకు అందుకోసం ఏపీఎస్పీడీసీఎల్ డిపార్ట్మెంట్ ఏదైతే పనిచేస్తున్నదో ఇంకా బాధ్యతగా పనిచేయాలా. ఇంకా 8 సబ్స్టేషన్లు మన మదనపల్లి కాన్స్టిట్యూన్సీ తీసుకురావాలా. రామసముద్రం మండలానికి 2 ఇంకా సబ్స్టేషన్లు అవసరం ఉంది. నాణ్యతమైన పవర్ ఇవ్వాలంటే ఇంకా 2 సబ్స్టేషన్లు ఇస్తేనే మనం క్వాలిటీ ఆఫ్ పవర్ ఇవ్వగలుగుతాం. సో అందుకోసం సమస్యలు ఏమున్నా తప్పకుండా మన డి గంగాధర్ గారు ఎప్పుడు అర్ధరాత్రి ఫోన్ చేస్తే కూడా తక్షణం పలుకుతారు. నేను అదే ముందు కూడా ఆశిస్తున్నా. ఇంకా బాధ్యతగా మనం పనిచేస్తామని సవినయంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.
మెడికల్ కళాశాలను ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడపాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. నేడు మదనపల్లి నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మాధవ్ మాట్లాడారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలను పీపీపీ పేరుతో ప్రైవేట్ వారికి అప్పగించే పనిలో ఉందని తెలిపారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో వైద్య కళాశాలలు నిర్వహిస్తే పేద మధ్యతరగతి విద్యార్థులు వైద్యులయ్యే అవకాశం ఉంటుందన్నారు. అదే ప్రైవేట్ వారి ఆధ్వర్యంలో నడిస్తే వైద్య విద్య పూర్తిగా వ్యాపారంగా మారడమే కాక పేద విద్యార్థులకు వైద్య విద్య దూరం అయ్యే ప్రమాదం ఉందన్నారు. సెల్ఫ్ ఫైనాన్స్తో పేరుతో మెడికల్ కాలేజీల్లో ఉన్న రిజర్వేషన్ సీట్లలో సగం సీట్లను కోట్లాది రూపాయలకు అమ్ముకునే జీవో 107, 108ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని ప్రభుత్వమే వైద్య కళాశాలల్ని నడపాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేసే ప్రయత్నం విరమించిన పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. మెడికల్ కళాశాలల్లో కానీ చదివే జాయిన్ అవ్వడానికి వచ్చినటువంటి కళాశాలలకి వైద్య విద్యాన్ని దూరం చేసే విధంగా జీవో నంబర్ 107, 108 జీవోలను తీసుకొచ్చి 50% దాని సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ కింద ఏర్పాటు చేసి దాన్ని బి కేటగిరీగా సి కేటగిరీగా విభజించి బి కేటగిరీకి 12 లక్షల రూపాయలు, సి కేటగిరీకి 25 లక్షల రూపాయల పేరుతో ఇప్పుడున్నట్టు గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అదే ఆ సీట్లు నమ్ముకునేటువంటి పరిస్థితి గతంలో చూసాం. అదే తీసుకొచ్చినటువంటి జీవోల్ని ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఈ ఎలక్షన్ల సాక్షిగా మేము అధికారంలోకి వస్తే అధికారంలోకి వచ్చినటువంటి 100 రోజుల్లోనే జీవో నంబర్ 77ని 107, 108 రద్దు చేసి ప్రతిభ గల పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి పేద విద్యార్థులకి విద్యా వైద్యాన్ని ఉచితంగా అందిస్తామని చెప్పినటువంటి ప్రగల్భాలు పగిలినటువంటి ప్రస్తుత ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అధికారం వచ్చిన తర్వాత విద్యార్థులు కనపడరా? ఈరోజు చెప్పినట్టు మాటలన్నీ ఈరోజు ఏమై గాలి కొట్టుకుపోయానని చెప్పినని ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్గా మేము అడుగుతా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో గతం ప్రభుత్వానికి ఏదైతే గతి పట్టిందో ఈ ప్రభుత్వానికి కూడా అదే గతి పడుతుంది. వైద్య విద్యార్థులకి అన్యాయం చేస్తే అని చెప్పినని ఈ సందర్భంగా ప్రభుత్వానికి తీవ్రంగా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా నెలకొన్న ఎరువుల కొరతల్ని తగ్గించాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. నేడు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట వారు నిరసన తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా సహాయక కార్యదర్శి కృష్ణప్ప, కార్యవర్గ సభ్యులు సాంబశివ మాట్లాడారు. దేశవ్యాప్తంగా పంట పొలాలకు అవసరమయ్యే ఎరువుల కొరత పెరిగిందని, రైతులకు సరిపడా ఎరువులు అందించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం అయ్యాయని ఆరోపించారు. ఎరువుల కొరతను ఆసరాగా చేసుకుని బ్లాక్ మార్కెట్లో అధిక ధర పెంచి వ్యాపారస్తులు సొమ్ము చేసుకుంటున్నారని తెలిపారు. ఎరువుల కోసం రైతులు రోజు అగ్రికల్చర్ ఆఫీసులు, సచివాలయాలు, ఆర్బీకే సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారని, ఆర్బీకే సెంటర్లు, అగ్రికల్చర్ ఆఫీసుల్లో రైతులకు స్లాట్ పద్ధతుల్లో ఎరువుని ఇస్తామని స్లిప్పులు అందజేస్తున్నారని తెలిపారు. ఆ స్లిప్పులు పట్టుకుని రోజు రైతులు తిరుగుతున్నా ఏ ఒక్క రైతుకు ఎరువులు అందలేదని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి ఎరువులు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా రైతాంగానికి అందిస్తున్నటువంటి యూరియా, డిఏపి కొరతను నివారించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జాతీయ సమితి పిలుపు మేరకు ఎంటైర్ దేశవ్యాప్తంగా ఈరోజు నిరసన కార్యక్రమాలు, ధర్నాలు ఈరోజు తెలియజేయడం జరుగుతుంది. అందులో భాగంగా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మదనపల్లి నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈరోజు రైతాంగం ఆర్నిషులు కష్టపడి వరి, వేరుశనగ, అట్లాగే బొప్పాయి, మొక్కజొన్న, రాగి, సజ్జ ఇలాంటి పంటలకు మరి పంట సగభాగం వచ్చినప్పుడు దానికి వెంటనే ఎరువులు వేయాల్సినటువంటి అవసరం ఉంది. యూరియా వేయాల, కానీ యూరియా కొరత విపరీతంగా ఉంది. ఈరోజు ఇప్పుడే రైతులతో మాట్లాడాం. మేము కూడా పంట పెట్టాం, ఎరువుల కోసం దాదాపు వారం రోజులుగా తిరుగుతున్నాం, కానీ సకాలంలో యూరియా అందించినటువంటి పాపాన పోలా. ఈ దేశంలో, రాష్ట్రంలో రైతు ఎన్ని మెట్రిక్ టన్నులు పండిస్తున్నారు, ఎన్ని హెక్టార్లో సాగు అవుతుంది, దీనికి ఎన్ని మెట్రిక్ టన్నుల అవసరం ఉంది అనేటువంటి ముందు జాగ్రత్త లేకుండా పోవడం వల్ల యూరియా ఎరువులు బ్లాక్ మార్కెట్ తరలించడం వల్ల ఈరోజు కొరత ఏర్పడుతుంది. దీనిపైన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వెంటనే ప్రైవేటు ఏజెన్సీస్ ఏదైతే ఉన్నాయో వాటిపైన దాడులు చేసి రైతాంగానికి సకాలంలో యూరియా, డిఏపి నాణ్యమైనటువంటి విత్తనాలు అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం ముందరాలోచన లేకుండా పోవడం వల్ల ఈరోజు మరి కృత్రిమ కొరతను సృష్టిస్తూ రైతాంగాన్ని ఇబ్బందులకు గురి చేస్తుంది.
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కావాల్సినటువంటి ఎరువులు అందించడంలో వైఫల్యం చెందిందనేది చెప్పక తప్పదు. కాబట్టి ఇప్పటికైనా రైతాంగానికి కావాల్సినటువంటి ఎరువులు డిఏపి యూరియా వెంటనే సకాలంలో అందించాలని కమ్యూనిస్ట్ పార్టీగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఈరోజు క్యూ లైన్లలో రైతాంగం ఎక్కువసేపు గంటల సేపు నిలబడి కొన్ని ప్రాంతాలలో టీవీలలో పత్రికల్లో చూస్తూ ఉన్నాం. పోలీసులు రైతాంగం చెంప చెల్లు మనిపించే పరిస్థితి కూడా రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. పోలీసు వారు పోలీస్ స్టేషన్లు కూడా వదిలేసి క్యూ లైన్లు అక్కడ డ్యూటీలు చేసే పరిస్థితి వల్ల వచ్చింది. దాని కారణంగా క్రైమ్ రేటు కూడా పెరిగే పరిస్థితి వల్ల రాష్ట్రంలో ఉంది. కేంద్ర ప్రభుత్వం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత అవసరమైందో యూరియా అంతా సరఫరా చేయడంలో నిర్లక్ష్యంగా ఉంది. ముందస్తుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం కేంద్ర ప్రభుత్వం నుండి మా రాష్ట్రానికి ఇంత యూరియా అవసరం ఉంది, దాన్ని సరఫరా చేయండి అని చెప్పి సకాలంలో రాష్ట్రానికి ఎరువులను యూరియాను సరఫరా చేయించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది. ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో మాట్లాడి బ్లాక్ మార్కెట్కు యూరియా సరఫరా పోకుండా నేరుగా రైతాంగానికి ఎంత అవసరమైందో అంత యూరియాను సరఫరా చేయాలని చెప్పి రైతాంగం అక్కడ క్యూ లైన్లలో నిలబడి లేకుండా ఇబ్బంది పడకుండా వ్యవసాయ పనులు చేయించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించాలని, తక్షణమే యూరియా సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి రాష్ట్రానికి ఎంత అవసరమైందో అంత కేంద్ర ప్రభుత్వంతో తక్షణం మాట్లాడి యూరియాను సరఫరా చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా రైతాంగం పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు యూరియాని ఎందుకు కేంద్ర ప్రభుత్వాన్ని అడగలేదో రాష్ట్ర ప్రజానీకానికి రైతాంగానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఈ ప్రాంతంలో వరి నాట్లు వేశారు. వివిధ రకాలైనటువంటి హార్టికల్చరు అగ్రికల్చరు పంటలు పండిస్తున్నటువంటి రైతుకి కనీసం యూరియా కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయంటే మీరు ఇంక ఏమి ఈ దేశాన్ని రాష్ట్రాన్ని ఉద్ధరిస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. రైతాంగానికి మీరు సాగునీరు ఇవ్వలేరు, రైతాంగానికి పండించిన పంటకు గిట్టుబాటు ఇవ్వలేరు, మద్దతు ధర ఇవ్వలేరు. ఆఖరికి కార్పొరేట్ కంపెనీలు తయారు చేసుకుని వ్యాపారం చేసుకునేటువంటి యూరియాని కూడా మీరు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఉందంటే ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యమని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా మేము ఆరోపణ చేస్తున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. ఒక పక్క చూసినట్టయితే అగ్రికల్చర్ ఆఫీసుల చుట్టూ రైతాంగం దాదాపు 70 సంవత్సరాల నిండినటువంటి పండు ముసలోళ్ళు కూడా క్యూలో నిలబడేటువంటి పరిస్థితి ఉంది. గ్రామీణ ప్రాంతాలకు వెళితే సచివాలయాల చుట్టూ రైతాంగమే, ఆర్బీకే సెంట్రల్ నుంచి రైతాంగమే. కాకపోతే పై స్థాయిలో ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు యూరియా ఉంది, యూరియా అనవసరంగా వామపక్ష పార్టీలు రాద్ధాంతాలు చేస్తున్నాయని. ఒక్కసారి మీరు మీ అగ్రికల్చర్ ఆఫీస్ కల్లా చూడండి, ఆర్బీకే సెంట్రల్ కల్లా చూడండి, బండు ముసలోళ్ళకి స్లిప్పులు ఇస్తున్నారు. రేపు నెలలో ఇచ్చేటువంటి యూరియా మూట్లకి ఈ రోజే స్లిప్పులు ఇచ్చి ఆ స్లిప్పులను ఇప్పటికి కూడా ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటే కూడా ఆ స్లిప్పులకు కూడా ఈ యూరియా ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇప్పటికన్నా యూరియా కొరతను మీరు గుర్తించండి. రైతాంగానికి అవసరమైనటువంటి యూరియాని మీరు అందించకపోతే భవిష్యత్తులో రైతాంగం కమ్యూనిస్టులు చేసేటువంటి పోరాటానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఈ సందర్భంగా సిపిఐ పార్టీగా హెచ్చరిస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మదనపల్లి ప్రభుత్వ సర్వజన బోధన ఆసుపత్రికి సంబంధించి గత వైసీపీ ప్రభుత్వం నిర్మించిన భవనాలు నాణ్యతగా లేవని ఆరోపించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. మదనపల్లి సర్వజన బోధన ఆసుపత్రి భవనాలను పరిశీలించిన ఎమ్మెల్యే. కూటమి ప్రభుత్వం వెంటనే మదనపల్లెను జిల్లాగా ప్రకటిస్తూ ఉద్యమకారులపై పెట్టిన తప్పుడు కేసుల్ని వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేసిన మదనపల్లె సాధన సమితి నాయకులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి MCTV న్యూస్.